ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బండమీదపల్లి వైన్స్ వద్ద జరిగిన శ్రీకాంత్ యాదవ్ హత్య సంఘటనలో కేవలం 8 మందిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారని, మిగతా 2 వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపించారని ప్రజా సంఘాల నేతలు, యాదవ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుడు శ్రీకాంత్ యాదవ్ కుటుంబానికి న్యాయం చేయాలని, హత్యకు పాల్పడిన వారిని ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైన్ షాపు వద్ద ఏదైనా దాడి జరిగితే పోలీస్కి సమాచారం ఇవ్వాలి, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని 10 మంది కలిసి కొట్టి చంపడం ఘోరమని వారన్నారు. చేతికొచ్చిన కుమారుడు చనిపోవడం పట్ల ఆ కుటుంబం పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదని వారన్నారు. వెంటనే బాధితులను కఠినంగా శిక్షించి శ్రీకాంత్ యాదవ్ కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా పరారీలో ఉన్న మరో 2 నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ యువసేన జిల్లా అధ్యక్షులు వి శ్రీనివాస్ యాదవ్, జిల్లా సెక్రటరీ చందు యాదవ్, లేబర్ సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణ, ముదిరాజ్ సంఘం నాయకులు పటేల్ రాకేష్, ఆర్ మురళి, గోపి గోవింద్ యాదవ్తో పాటు భారీ సంఖ్యలో ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. బండమీదపల్లిలో శ్రీకాంత్ యాదవ్ హత్య ఉదంతం సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారని, మిగతా 2 ఇమీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని డిమాండ్ చేస్తూ యాదవ సంఘం నేతలు ఈరోజు జిల్లా కలెక్టర్ని కలవడానికి వచ్చారు. ఈ సందర్భంగా అసలు మరిన్ని డిమాండ్లు ఏమున్నాయో ప్రజా సంఘాల వాళ్ళు మొత్తం యాదవ సంఘము, ప్రజా సంఘాలకు సంబంధించిన ప్రతి నాయకులు అందరూ వచ్చినారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్నా చెప్పన్నా, అసలు ఇప్పుడు కలెక్టరేట్కి ఎందుకు వచ్చినారు మీరు? ఏ కలెక్టర్కి వినతి పత్రంలో ఏం రాసినారు? నా పేరు గోపాలకృష్ణ, పాలమూరు లేబర్ సంఘం నేను జిల్లా అధ్యక్షుడిని. యాదవ సంఘం మిత్రులతోటి మొన్న 25వ తారీఖు నాడు బండ్లమీదిపల్లెల వెంకటేశ్వర వైన్స్ దగ్గర, ఒక మల్లికార్జున వైన్స్ దగ్గర ఒక బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి శ్రీకాంత్ యాదవ్ అని 25 సంవత్సరాల యువకుడిని ఒక 10 మంది వాళ్ళు ఎక్స్చేంజ్ శాఖలో టెండర్ తీసుకునేటప్పుడే ఎవరైనా కూడా తాగుబోతులు కానీ ఎవరైనా కానీ కూడా షాప్ దగ్గరికి వచ్చి అలజడి చేస్తే పోలీసులకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పోలీసులు వచ్చి వాళ్ళని అక్కడ నుంచి తీసుకొని పోతారు అనే రూల్స్ వాళ్ళకి అన్నీ తెలిసి కూడా అసహనం కోల్పోయి అక్కడ జరిగిన సంఘటనలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడు. అతను ప్రస్తుతం మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు. అతను బీచు రఘుపతి రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతన్ని A10గా మార్చిండ్రు. ఈ అన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆ నిందితులు 10 మంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు 8 మందిని రిమాండ్ చేసిర్రు. ఇంకిద్దరిని కూడా త్వరగా అరెస్టు చేసి రిమాండ్ చేస్తే ఇంకా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి వైన్ షాప్లకు అందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారు పిలుచుకొని ఒక దశ నిర్దేశ అవగాహన చేయాలి. ఎందుకంటే మద్యానికి బానిసలైన వాళ్ళు ఇప్పుడు బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లగాడైనా కానిస్టేబుల్ 6 మార్కులతోని తప్పిపోయిండు. ఏదో గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఎండాకాలం కదా సరదా కానీ ఒక బీర్ తీసుకోవడానికి అతనికి వస్తే అతని పట్ల అనుచితంగా ప్రవర్తించి 10 మంది కలిసి ముక్కుమ్మడిగా దాడి చేసి అవయవాలన్నీ కూడా కమిలిపోయే విధంగా అతని మరణానికి కారణం అయిన. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు వాళ్ళ అక్క ప్రస్తుతం ట్రైనింగ్ ఎస్ఐలో ఉన్నది. రేపు సమాజానికి ఉపయోగపడే ఈ ఇద్దరు కూడా చాలా ఇంకొకటిసారి ఇలాంటి సంఘటన జరగకుండా ఎక్సైజ్ శాఖ ఆ వైన్స్ లైసెన్స్ ఏదైతే ఉందో తక్షణమే రద్దు చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా వేరే వైన్స్ వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇలాగ జరగకుండా ఉండాలంటే ఆ వైన్ షాప్ని తక్షణమే రద్దు చేయాలని ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఇప్పుడు మీరు యాక్చువల్గా కలెక్టర్ గారికి మీరు చెప్పిన డిమాండ్లు ఏంది, మీరు ఏం చెప్పినారు? నా పేరు పటేల్ రాకేష్ ముదిరాజ్. ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మొన్న జరిగిన మల్లికార్జున వైన్స్ ఘటనలో శ్రీకాంత్ యాదవ్ అనే యువకుడు మరణించడం జరిగింది. దాంట్లో 10 మంది నిందితులు ఉన్నారు. 10 మందిలో 8 మందినే రిమాండ్ పంపించారు. ఇంకా 2 ఒక మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న రఘుపతి రెడ్డి గారు, ఇంకా చంద్రకాంత్ గౌడ ఎవరో ఉన్నారు, 2 వాళ్ళు అబ్స్కాండ్లో ఉన్నారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరాము. ఇది ఇప్పుడు జరుగుతున్న ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ లేబర్ సంఘం యాదవ సంఘం నేత ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ అనే బాబు వాళ్ళ నాయన ట్రాక్టర్ డ్రైవరు, బీద కుటుంబం, పిల్లల్ని మంచిగా చదివించిండు. వాళ్ళ పాప మొన్న రీసెంట్గా ఎస్ఐ సెలెక్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్లో ఉంది. ఈ బాబు కూడా కానిస్టేబుల్ కొంచెం మిస్ అయ్యిండు. ఏదో వాళ్ళ రిలేషన్కి పల్లి పక్కల ఒక విలేజ్కి వస్తే దావత్ చేసుకుని ఒక వైన్స్కి వచ్చారు. ఆ వైన్స్ కాడ ఏమైందంటే ఏదో చిన్నగా
మాట అడిగిన మాట కొట్టాల్సిన అవసరం లేదు. వైన్స్ వాళ్ళకు ముందే ఉంటుంది రూల్ అండ్ రెగ్యులేషన్స్. నీతోనే ఎవడన్నా గొడవ చేస్తే 100కు పోలీసులకు ఫోన్ చేయాలి, లేదా ఆ షాపు బంద్ చేసుకున్నాడు అప్పటి పూర్తి. మీరు చేసుకునే పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబంలో ఒక మనిషి వాళ్ళ కుటుంబంలో ఒక మనిషి వచ్చి అందరూ చేసుకుర్రు. 8 మంది రిమాండ్ అయ్యారు, 2 కాలే. బీచు రఘుపతి రెడ్డి అనేట ఆయన ఇప్పటి వరకు ఎందుకు దాపెట్టుకున్నారు? ఎందుకు మీరు పట్టుకుంటలేరు? మొన్న రీసెంట్గా ఒక జిల్లాల సీతక్క అనే ఒక మంత్రి, ఇప్పుడున్న మంత్రి నియోజకవర్గంలో అనేతోన ఒక రేప్ కేసులా ఒక 24 గంటల్లో వాళ్ళని చేసుకుర్రు. ఎందుకు ఈ జిల్లాల ఇన్ని రోజులు? పోయిన నెల 25 తారీఖు అయ్యింది, 25 తారీఖు ఆ ప్లాన్ కొడితే ఈ నెల 14 తారీఖు వాడు చనిపోయినాక కూడా ఇప్పటి వరకు వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేరు? అంటే ఒక వర్గము, ఒక ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నారంటారు. ఆ ఎమ్మెల్యే ఎవరో పబ్లిక్కి తెలుసు, కానీ ప్రజలు ఒక రూల్ రెగ్యులేషన్స్, చట్టం తన పని తను చేసుకోబడుతుంది అంటారు. వీళ్ళని ఎందుకు ఇంతవరకు దాపెడుతారు? ఎందుకు మీరు ఇప్పుడు మీరు కలెక్టర్కు మెమోరాండం ఇచ్చినారు, మీ ప్రధాన డిమాండ్ లేదు? మా డిమాండ్ ఏం లేదు సార్, పాపం వాళ్ళు బీదోళ్ళు, వైన్స్ సీజ్ కావాలి ఒకటి, ఆ మిగిలిన 2 ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి. ఇది శ్రీకాంత్ యాదవ్ కుటుంబానికి న్యాయం చేయాలని, అరెస్ట్ కానీ ఇంకా 2 పరారీలు ఉన్న 2 అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంవీ రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి, కలెక్టరేట్, మహబూబ్ నగర్.